హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు చూపిస్తుంది 40 సైజు పేపర్ కటింగ్ అండి. 40 సైజు కాబట్టి 40 ప్లస్ 4 కలుపుకొని 44. 4 ఎందుకు కలుపుతున్నానంటే చెస్ట్ మార్కింగ్ కోసం, హై నెక్ బ్లౌజ్ కాబట్టి. అప్పుడు మనం 40 సైజుని 4వ భాగం తీసుకోవాలి, 44ని 4వ భాగం చేసుకోవాలి. అప్పుడు 10, 11. 10 వచ్చేసరికి ఏమో నడుము అండి, 11 వచ్చేసరికి చెస్ట్ మార్కింగ్ అండి. 10 అంగుళాలేమో నడుముకి మార్జిన్ చేసుకోవాలి. ఆ తర్వాత టక్స్కి ఒక మార్కింగ్, 2 అంగుళాలకి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చుతో మార్జిన్ చేసేయాలండి. కింద 14 అంగుళాలు పొడవు పెట్టేసుకోవాలి. పొడవు పెట్టుకొని మనం నెక్ డౌన్ ఎంత పెట్టుకుంటాం, 9 అంగుళాలు, 9.5 అలా పెట్టుకోవచ్చు. 9 అంగుళాలు కాబట్టి నేను 9 తీసుకున్నాను. పైన ఒక మార్జిన్ తీసుకోవాలి. మనం 14 అంగుళాలకు మార్జిన్ పెట్టాం కదండి, అక్కడ ఒక మార్కింగ్, 1/2 ఇంచు ఖర్చుతో ఒక మార్కింగ్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు నడుము సైజు 40 కదండి, 40 అంగుళాలకు వచ్చేసరికి షోల్డర్ 6 అంగుళాలండి. 3 అంగుళాలు షోల్డర్ పెట్టుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసరికి 3 అంగుళాలండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం నెక్ విత్కి ఎంత పెట్టుకున్నాం, 3 అంగుళాలు. నెక్ డౌన్కి 3.5 అంగుళాలు పెట్టుకోవాలి. ఎప్పుడైనా పైన 3 అంగుళాలు పెట్టుకుంటే మనం కింద నెక్ డౌన్కి వచ్చేసరికి 3.5 పెట్టుకోవాలి. ఎప్పుడైనా 1/2 ఇంచు పెంచుకోవాలండి షోల్డర్ దగ్గర నెక్ విత్ కను నెక్ డౌన్కి. నెక్స్ట్ వచ్చేసరికి సంఖ మార్కింగ్. షోల్డర్ మనం 6 అంగుళాలు తీసుకుంటే సంఖ కూడా మనం 6 అంగుళాలు తీసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ మార్కింగ్ చేయాలండి. చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి ఎంత, 11 అంగుళాలు. 11 అంగుళాలు మార్జిన్ చేసుకోవాలి. అలా మార్జిన్ చేసుకొని ఎల్ ఆకారంలో మనం కలపాలి. స్ట్రైట్గా మార్జిను, అక్కడ నుంచి మనం చెస్ట్ మార్కింగ్ చేసాం కదండి, అక్కడికొక మార్జిన్ చేసుకోవాలి. అలా మార్జిన్ చేసుకున్న తర్వాత మనం చెస్ట్ మార్కింగ్కి నడుము దగ్గర ఉన్న మార్కింగ్కి టక్స్తో మార్జిన్ చేసాం కదా, అక్కడ 11 అంగుళాలు వచ్చిందా లేదా, చెస్ట్ దగ్గర 11 అంగుళాలు వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకొని మార్జిన్ చేసుకున్నాం అనుకోండి, మనకు సంఖ కొలత అనేది కరెక్ట్గా వస్తుంది. 1/2 ఇంచు, 1/4 ఇంచు తేడా వచ్చినా కానీ మనకి 1/4 ఇంచు ఎక్స్ట్రా వస్తాయండి. ఇప్పుడు సంఖ డాట్ దగ్గర నుంచి, చెస్ట్ డాట్ దగ్గర నుంచి నడుము డాటికి ఒక మార్జిను, 2 అంగుళాలు ఖర్చుకి కలపాలి. ఇప్పుడు అంగుళం బావు సంఖకి పెట్టేసుకోవాలండి. అలా పెట్టిన తర్వాత ఒక మార్కింగ్ చేసేసుకొని 6 స్కేల్తో కలపాలి. 6 స్కేల్ పెట్టేసి కలిపిన తర్వాత, నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏమన్నా అర్థం కాకపోయినా మెసేజ్ చేయండి, ఎలా చెప్పాలో ట్రై చేస్తాను. అలా మార్జిన్ చేసుకోవాలి సంఖ వైపు, నెక్ వైపు. మార్జిన్ చేసుకున్న తర్వాత నడుము 10 అంగుళాలు వచ్చింది కదండి, 10 అంగుళాలు వచ్చిందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. 10 వచ్చింది. ఇప్పుడు నేను నెక్ డౌన్ వచ్చేసి 9 అంగుళాలు, పొడవు వచ్చేసరికి 14 అంగుళాలు అని మీకు వివరం కోసం రాస్తున్నాను. సంఖ డౌన్ వచ్చేసరికి 6 అంగుళాలు, చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి 11 అంగుళాలు, 2 అంగుళాలు ఖర్చు, షోల్డర్ 3 అంగుళాలు, అంగుళం బావు మనం సంఖ క్రాస్ తీసుకోవడానికి 3 అంగుళాలు షోల్డర్, 3 అంగుళాలు నెక్ విత్. అలా బాణం ఆకారం ఎందుకు పెట్టానంటే, అక్కడి నుంచి అక్కడికి కొలతేస్తే మన షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ మార్కింగ్ దగ్గర కొలతేస్తే 10 అంగుళాలు రావాలి. అందుకని అలా పెట్టానండి. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపించమంటారా, మీడియో నెక్ కటింగ్ చూపించమంటారా, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్, నేను చూపించే విధానం సరిగ్గా లేకపోయినా, క్లారిటీ లేకపోయినా మెసేజ్ చేయండి. ఎలా చూపించాలో నేను డౌట్ క్లారిఫై చేసుకుంటాను. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.